హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎంత ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత ఫాస్ట్గా మన ఛానల్ గ్రో అవుతుంది. సో దట్ నేను ఫర్దర్ టాపిక్స్ మీకోసం నేను చేయగలుగుతా. ఓకే, సో ఈరోజు మనం క్యాన్సర్ సైన్కి చూద్దాము. క్యాన్సర్ సైన్లో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుందని అయితే చూద్దాం. ఓకే, సో ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ Cancer sign people. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Cancer sign వాళ్ళకి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ 4 కార్డ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో 4 కార్డ్స్ ఫర్ క్యాన్సర్ సైన్ పీపుల్. సో ఎవరెవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో రావచ్చు. ఓకే, వచ్చి చెప్పించుకోండి. సో మీకు ఒక ఎక్స్ట్రా కార్డు కూడా వచ్చింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఒక 5 కార్డ్స్ తీసుకుందాం ప్లీజ్ గాడ్. క్యాన్సర్ సైన్ వాళ్ళకి ఓకే, పర్సనల్ లైఫ్లో ఒక 5 కార్డ్స్. టూ మోర్ కార్డ్స్ ప్లీజ్. ఓకే, వచ్చేసాయి. సో ఈ 5 వచ్చేసి ప్రొఫెషనల్. మీకు ప్రొఫెషనల్కి 8 ఆఫ్ కప్స్. ఓకే, చాలా కార్డ్స్ వచ్చాయి మీకు. ఏస్ ఆఫ్ కప్స్, వావ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సూపర్. జడ్జ్మెంట్, ది స్టార్ కార్డ్ అండ్ ది పేజ్ ఆఫ్ వ్యాండ్స్. దగ్గర 6 కార్డ్స్ వచ్చాయి ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, అండ్ 8 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఒక ఎక్స్ట్రా కార్డు మనకి ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చింది. బాటమ్ ఆఫ్ ది డెక్ ది లవర్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ ది లవర్స్ ఏం చెప్తుంది అంటే పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ. ప్రొఫెషనల్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా మీకు పార్ట్నర్షిప్స్ అనేటివి బాగా కలిసి వస్తాయి. ఓకే, సో పార్ట్నర్షిప్స్లో ఈక్వల్గా డీల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీ బెస్ట్ ఫ్రెండ్ కదా అనేసి తన మీద వదిలేయడం, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్ మీ మీద వదిలేయడం, అది రాంగ్ వే. ఓకే, సో మీరిద్దరు పార్ట్నర్షిప్స్ ఉన్నప్పుడు ఒకరికొకరు ప్యూరిటీగా మీ యొక్క బిజినెస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, ఆర్ఎల్స్ పార్ట్నర్షిప్స్ ఇన్ జాబ్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో మేనేజింగ్ డైరెక్టర్స్గా అట్లాగా పార్ట్నర్షిప్స్గా ఉండవచ్చు. ఓకే, సో అది మేనేజింగ్స్ లెవెల్స్లో ఉంటుంది. సో ఆ విధంగా అందులో మీకు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అదేవిధంగా మీకు పార్ట్నర్షిప్స్ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ వైజ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద మనీ వాల్యూస్. ఓకే, సో మనీ వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో అది చూసుకోండి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు బీ క్లారిటీ ఇన్ యువర్ వాట్ యువర్ సేయింగ్ టు యువర్ పార్ట్నర్. ఓకే, సో ఓపెన్గా ప్యూర్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, పార్ట్నర్షిప్స్ చాలా బాగా కలిసి వస్తాయి. అండ్ దాంతోపాటు ప్రాస్పరిటీ కూడా వస్తుంది. ఏంజలిక్ గైడెన్స్ మీ ఇద్దరి మీద కూడా ప్రొవైడ్ అవుతుంది. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఒక సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఓకే, సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. ఓకే, ఈక్వల్గా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క థాట్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, కాంపాటబిలిటీ కానీ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో ఈక్వల్గా మీరిద్దరు కూడా ఒకటే సోల్ అనేలాగా ఉంటారు. ఓకే, సో ఇది మీ యొక్క కాంపాటబిలిటీ ఇన్ ద పర్సనల్ లైఫ్. ఓకే, సో ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. సో ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ చాలా బాగుంది, డోంట్ వరీ. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కనుక చూసినట్టయితే మీకు 6 కార్డ్స్ వచ్చాయి. 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, జడ్జ్మెంట్, ది స్టార్ అండ్ ది పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో డెఫినెట్గా మీరు కొంచెం భయపడి వెనుదిరుగుతారనమాట. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్లో. సో అలా చేయొద్దు. ఓకే, సో ప్లీజ్ బీ క్లారిటీ. ఒకవేళ కనుక ఛాలెంజెస్ వస్తే వెళ్ళి భయపడిపోవడం అలా చేస్తూ ఉంటారు. సో డోంట్ డూ దాట్. ఓకే, సో ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఫాట్ అవుట్ చేయండి. ఓకే, సో అదే మీకు ఇక్కడ ఏంజలిక్ గైడెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో మీరు హోప్ అనేది ఉంచుకోవచ్చు. డెఫినెట్గా మీరు వాటిని ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఒడిదొడుకుల్ని దాటడానికే ట్రై చేస్తారు. బట్ కొన్ని విషయాల్లో మీరు కొంచెం భయపడుతూ ఉంటారనమాట. ఓకే, సో
ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భయపడిపోవడం అలా ఉంటుంది మీకు. సో డీప్ నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోకండి, ఓకేనా. సో మీకు కనుక చూసినట్టయితే డెఫినెట్గా ఎమోషనల్గా ఎక్కువగా ఇది అవుతున్నారు, డ్రాబ్యాక్. ఓకే, సో డోంట్ బీ దాట్ మచ్. ఓకే, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో డెఫినెట్గా ఒక బెస్ట్ ఆపర్చునిటీ వస్తాయి మీకు. ఓకే, సో గుడ్ ఆపర్చునిటీస్ అనేటివి మీరు గ్రాప్ చేసుకుంటారు. అవన్నీ వాటి వల్ల మీకు ఒక మంచి ప్రాస్పెరిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఛాలెంజెస్ వచ్చినా కూడా ఈజీగా మీరు వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. అండ్ అండ్ ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒక్కొక్కసారి మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతే కూడా ప్రొఫెషనల్ లైఫ్ అనేది ప్రాస్పెరిటీతో నిండుతుంది. సో ఆ విధంగా కూడా మీకు ప్రాస్పెరిటీ ఉందన్నమాట. ఓకే, సో మీ యొక్క పార్ట్నర్తో ఎమోషనల్గా మాట్లాడి డీలింగ్స్ కుదిరించుకోవడం, సో ఆ విధంగా కూడా మీకు న్యూ బిగినింగ్స్ అనేది జరగచ్చు. ఓకే, సో ప్రాజెక్ట్స్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఎమోషనల్ వే యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవడం కానీ బోత్ ఆర్, సో బోత్ ద వేస్ మీకు ఎమోషనల్గా కానీ ఆర్ ఎల్స్ గ్రాబింగ్ ఆపర్చునిటీస్, బోత్ ద వేస్ మీకు యూనివర్స్ అనేది బ్లెస్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ జడ్జ్మెంట్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరు రైట్ టైం అనమాట. ఇట్స్ టైమ్ ఫర్ జడ్జ్మెంట్. ఓకే, సో మీరు యాక్షన్ తీసుకునే టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. డెఫినెట్గా మీరు ఎక్కడైతే ప్రొఫెషనల్ లైఫ్లో యాక్షన్ తీసుకోవాలో అక్కడ వెంటనే యాక్షన్ అనేది తీసుకోండి. ఓకే, సో ఏంజలిక్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ ది స్టార్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇన్స్పిరేషనల్గా తీసుకోండి అండ్ హోప్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే ఏంజలిక్ గైడెన్స్ అనేది మీకు ఉంది కాబట్టి డెఫినెట్గా హోప్ ఉంచుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, సో చాలా గ్రౌండింగ్తో మీరు అన్నీ కూడా డీల్ చేస్తారు ప్రొఫెషనల్ లైఫ్లో, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎక్కడో ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండటం వల్ల మీకు బ్యాక్ స్టెప్ అవుతుంది, కానీ అదర్వైజ్ సూపర్బ్గా ఉంటుంది మీ ప్రొఫెషనల్ లైఫ్. అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు కమ్యూనికేషన్స్ త్రూ మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఓకే, సో కమ్యూనికేషన్స్తో మీకు వచ్చిన ఛాలెంజెస్ అన్నిటిని మీరు గ్రాప్ చేసుకొని ఓకే వాటిని దాటుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, సో మూవ్ ఫార్వర్డ్. ఒక స్టెప్ దగ్గర అయితే మీరు ఆలోచిస్తారు బట్ మూవ్ ఫార్వర్డ్ అవుతారు. ఓకే, విచ్ ఇస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. ఓకే, జస్ట్ మూవ్ ఆన్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో గుడ్ ఎనర్జీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. ఓకే, సో ఇది ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ విత్ యూ. ఓకే, డోంట్ వరీ. అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే మిమ్మల్ని మీరు బంధించుకొని ఉంటున్నారనమాట. అంటే ఏమంటారు, ఎమోషనల్గా కానీ బంధించబడ్డం. ఓకే, సో మీకు చాలా సూటిపూటి మాటలు వస్తే ఏంటి ఇట్లాగా అయిపోయింది అనేసి మీలో మీరే మీరు ఒక కట్టడి లాగా ఫీల్ అవుతున్నారనమాట. సో కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్. ఓకే, జస్ట్ డూ మెడిటేషన్. ఓకే, మనకి సమస్యలు ఉండడం కామనే పర్సనల్ లైఫ్లో అయినా సరే. మీరు ఎక్కడో బందీ అవుతున్నారు, బందీ అవడం వల్లే మీకు మేబీ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ లాస్ అవుతుంది. ఓకే, సో మేబీ అట్లా కూడా కనెక్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ సూపర్గా ఉంది. జస్ట్ మేనిఫెస్టేషన్ చేయండి మీ పర్సనల్ లైఫ్ కోసం. ఓకే, సో ఎక్కడో బందీ అవుతున్నారు మీరు, డ్రాబ్యాక్ అయితే చాలా ఉంది. ఓకే, చాలా బ్యాక్ స్టాబింగ్స్ ఉన్నాయి, అలాగే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్యామిలీ పరంగా అలా లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరిద్దరు సోల్మేట్ కనెక్షన్ కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ డెఫినెట్గా మీకు చాలా ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కూడా మీరు ఆ ఆ బంధంకి కట్టుబడి ఉంటారు. ఓకే, సో అలాగే మీ పార్ట్నర్ కూడా ఆ బంధానికి కట్టుబడి ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా లైఫ్ లెసన్స్. డోంట్ వరీ. రీకన్సిలియేషన్ అయితే డెఫినెట్గా ఉంది మీ ఇద్దరికి. ఓకే, ఇట్స్ అ రీకన్సిలియేషన్ కార్డ్ ఆల్సో. డోంట్ వరీ. జస్ట్ డూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. ఒకవేళ కనుక మీరు దూరంగా ఉన్నారు అంటే జస్ట్ డూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ డెఫినెట్గా మీకు ట్రూత్స్ అనేటివి నచ్చుతాయి. ఓకే, ఎమోషనల్గా మీరు చాలా థాట్స్ కూడా మీకు పాజిటివ్ థాట్స్ ఉండటం మీ పార్ట్నర్ పట్ల. ఓకే, సో మీరు ట్రూత్ఫుల్ పర్సన్ కాబట్టి మీకు నెగిటివిటీ అనేది నచ్చదు. ఓకే, సో డెఫినెట్గా మీ థాట్స్ తగ్గట్టు మీ పార్ట్నర్ ఉండాలని మీరు కోరుకుంటారు. ఓకే, అండ్ ఆ థాట్స్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి, ఇంట్యూషన్తో ఉంటాయి. ఓకే, మనసుతో ఆలోచిస్తారు మీరు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఆన్ యూ. ఓకే, సో ప్యాషనేట్ విత్ యువర్ రిలేషన్షిప్ ఆల్సో. ఓకే, సో స్వోర్డ్ అంటేనే మనకి గాలిలో
అంటే గాలిలో మాటలు అంటారు కదా, సో ఆ విధంగా థాట్స్ కూడా మీకు అలాగే క్రియేటివ్ థాట్స్ రావడం, పర్సనల్ లైఫ్లోనే క్రియేటివ్ థాట్స్ అంటే పార్ట్నర్తో ఇలా ఉండడం అలా ఉండడం ఊహలు అంటారు కదా, సో ఆ విధంగా మీకు థాట్స్ రావడం ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ సూచిస్తుంది. సో మేబీ మీ పార్ట్నర్ గురించి మీరు డ్రీమ్ చేస్తూ ఉండవచ్చు. ఓకే, డోంట్ వరీ, ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, జస్ట్ మేనిఫెస్టేషన్ చేయండి, జస్ట్ డూ మేనిఫెస్టేషన్. పేజ్ ఆఫ్ సోర్డ్స్ విచ్ ఇస్ అ కమ్యూనికేషన్ కార్డ్. డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్కి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, డోంట్ వరీ. సో పాస్ట్ని మీరు కొంచెం వెనక్కి తిరిగి చూస్తున్నారు, జస్ట్ డోంట్ డూ దాట్. ఓకే, సో పాస్ట్ ఇస్ పాస్ట్, జస్ట్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో పాస్ట్ కనుక ఆలోచిస్తున్నట్టయితే మన పాత జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోకుండా అలాగే మనం రీగెయిన్ చేసుకుంటూ ఉంటే మైండ్లో అదే ఉండిపోతుంది. ఓకే, సో ఫర్దర్గా మనం మూవ్ అవ్వలేము లైఫ్లో. సో ప్లీజ్ డోంట్ పాస్ట్ గురించి ఆలోచించడం మానేసి జస్ట్ మూవ్ ఫార్వర్డ్ విత్ యువర్ పార్ట్నర్. జస్ట్ రీకన్సిలియేషన్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, రీకన్సిలియేట్ అవ్వండి విత్ ద కమ్యూనికేషన్. ఓకే, సో మాట్లాడుకొని క్లారిఫై చేసేసుకోండి, విచ్ ఇస్ అ న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతుంది ప్రొఫెషనల్ లైఫ్లో, అండ్ ప్రాస్పరిటీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు, సక్సెస్ అనేది ఉంది మీ పర్సనల్ లైఫ్లో. సో ఇద్దరు సోల్మేట్ కనెక్షన్ కాబట్టి డెఫినెట్గా యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ విత్ యూ అ పాజిటివ్ రిలేషన్షిప్. ఓకే, సో ఇది క్యాన్సర్ సైన్ వాళ్ళకి రీడింగ్స్. ఓకే, గాడ్ గైడెన్స్ చూద్దాం. గాడ్ గైడెన్స్ ఫర్ క్యాన్సర్ సైన్ పీపుల్. ఓకే, ఇది వచ్చింది ఆర్కింజల్ ఫ్రెనియల్, హోప్, ఆప్టిమిజం, న్యూ బిగినింగ్స్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్స్ అనేది జరుగుతుంది. ఓకే, జస్ట్ టేక్ యాక్షన్ టువర్డ్స్ దట్. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్స్. సో డెఫినెట్గా డెసిషన్స్ అనేటివి మీరు ఇప్పుడు ఏర్పరచుకుంటారు. మేబీ న్యూ ఇయర్లో మీరు డెసిషన్స్ అనేది మీ పార్ట్నర్ పట్ల పాజిటివ్గా తీసుకుంటారు, ప్రెడిక్టివ్ గైడెన్స్ త్రూ. ఓకే, అండ్ ఎటర్నల్ స్పిరిట్స్ డెఫినెట్గా మీ క్రౌన్ చక్ర అనేది హీల్ అవుతుంది. సాక్రిఫైడ్ ఇంట్యూషన్, ఇంతకాలం మీరు చాలా పేషెన్స్తో ఎదురు చూశారు మీ పార్ట్నర్ కోసం. డెఫినెట్గా 2024లో మీకు ఒక మంచి హయ్యర్ సెల్ఫ్ అనేది మీరు రీచ్ అవుతారు, అంటే ఒక ప్రశాంతత అనేది మీకు వస్తుంది అనమాట 2024లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు పాస్ట్ లైఫ్ గైడ్స్ త్రూనే ఈ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు, కార్మిక్ లెసన్స్ త్రూ. ఓకే, డెఫినెట్గా మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ పార్ట్నర్తో, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ గాడ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, క్యాన్సర్ సైన్ వాళ్ళకి గాడ్ మెసేజెస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ యూనివర్స్. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో డెఫినెట్గా మీ మీరు పాస్ట్ని తలుచుకుంటున్నారని పేజ్ ఆఫ్ సోర్డ్స్లోనే నేను చెప్పాను. సో డెఫినెట్గా మీరు పాస్ట్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, జస్ట్ రిలీజ్ దట్ పాస్ట్ ఇష్యూస్. ఓకే, జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అనమాట. ఓకే, ఎక్కడెక్కడ యాక్షన్స్ రిక్వైర్ తీసుకోండి. ఇప్పుడు ఎదురు చూసే టైం కాదు, యాక్షన్ తీసుకునే టైం. ఓకే, ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్. సో డెఫినెట్గా మీకు ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, సో అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా. నెక్స్ట్ శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ క్యాన్సర్ సైన్ పీపుల్. ఓకే, అప్పుడే 2 కార్డ్స్ వచ్చేసాయి, సారీ 3 కార్డ్స్ వచ్చాయి. ఫస్ట్, కంట్రోలింగ్ ద మైండ్. డెఫినెట్గా మీరు మైండ్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో అది మెడిటేషన్ త్రూనే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఈక్వల్. సో మీరిద్దరు కూడా ఈక్వల్ అనేది ఫీల్ అవ్వాలి. ఓకే, సో ఈక్వల్గా మీరు ఇద్దరు ఫీల్ అవుతారు. హియర్ ద లవర్ కార్డ్ అగైన్ సేయింగ్ దట్ ఈక్వాలిటీ. ఓకే, సో మీరిద్దరు కూడా ఒకటే అని ఫీల్ అవుతారు, ఈక్వల్, మేమిద్దరం సమానం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ కార్డ్ వచ్చింది మీకు బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, సో డోంట్ వరీ, యువర్ పార్ట్నర్ ఈజ్ విత్ యూ ఓన్లీ. ఓకే, వెల్ఫేర్ వర్క్స్. సో డెఫినెట్గా కొంచెం చారిటీ అనేది చేయండి మీరు, వెల్ఫేర్ వర్క్స్. ఓకే, వెల్ఫేర్ వర్క్స్ వల్ల మీకు కొంచెం మేబీ ఈ ఇష్యూ ఏమన్నా ఇదవ్వచ్చు. ఓకే, సాల్వ్ అవ్వచ్చు అనేసి మీకు శ్రీకృష్ణ మెసేజ్ అయితే ఇస్తున్నారు, జస్ట్ గో అండ్ డూ దాట్. ఓకే, వెల్ఫేర్ వర్క్స్ చేయండి. సో ఇది క్యాన్సర్ సైన్ పీపుల్కి రీడింగ్స్. ఓకే, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, మీకు కనుక రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేతర్ 777 టారోట్ని. ఓకే, పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిఎం చేయండి డైరెక్ట్గా. ఓకే, సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.